గ్రామానికి సమీపంగా ఉన్న అడవిలో ఒక సాధు పురుషుడు అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవాడు. ఆ దగ్గరలో ఉన్న గ్రామాల నుండి జనం తమకు తోచిన పండ్లు, పాలు ఇలాంటివి తీసుకెళ్ళి ఆయనకు సమర్పించి తమ కష్టాల గురించి చెప్పుకునేవారు. ఆ సాధువు కూడా వాళ్ళని ఆదరంగా పలకరించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే ఎలాంటి సలహాలు ఇచ్చేవాడు. ఆధ్యాత్మికమైన బోధనలు కూడా చేసేవాడు. ఒకరోజు ఒక చిట్టెలుక అంటే మామూలు ఎలుకల కంటే ఇంకా కొంచెం చిన్న సైజులో ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి, సాధు మహాశయ, దయచేసి నన్ను కాపాడండి. పిల్లులు నన్ను ప్రాణాలతో ఉండనిచ్చేలాగా లేవు. వాటి భయంతో నేను కలుగు నుండి బయటకు కూడా రాలేకపోతున్నాను అని చెప్పుకుంటుంది. అయితే ఏం చేయాలంటావు అని అతను ప్రశ్నిస్తాడు. మీరు దయతో నన్ను పిల్లిగా మార్చారంటే నా సమస్య తీరుతుంది అంటుంది. అలాగే కానీ అంటాడు. వెంటనే ఎలుక పిల్లిలాగా మారి గ్రామానికి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళు గడిచాక అది మళ్ళీ సాగు దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడేంటి నీ బాధ అని ఆయన అడుగుతాడు. ఊళ్ళో కుక్కలు ఎక్కువైపోయాయి, అవి నన్ను తరుముతున్నాయి, నాకు ఆహారం సంపాదించుకోవటం కష్టంగా ఉంది. మీరు ఎలాగైనా నన్ను కుక్కలాగా మార్చారంటే నా బాధ తీరిపోతుంది అని సమాధానం ఇస్తుంది. సాధువుకి దాని ప్రవర్తన, ఆలోచన వింతగా అనిపిస్తాయి. అయినప్పటికీ సరే అలాగే కానీ అంతే. ఇంకా ఆ కుక్క హ్యాపీగా గ్రామంలోకి వెళ్ళిపోతుంది. ఈసారి మళ్ళీ అంత ఎక్కువ కాలం గడవకుండానే అది వెళ్ళి సాధు దగ్గరికి నిలబడుతుంది. అరే, నీ ఇబ్బంది తీరిపోయిందిగా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తాడు. ఏం చెప్తానులే, మీకు తెలియదు ఏముంది, మనుషులు ఎవరు నన్ను ఇళ్లలోకి రానివ్వటం లేదు, ఎవరో దయదలిచి పెడితే తినాల్సి వస్తూ ఉంది, ఈ పరిస్థితి నాకు కష్టంగా ఉంది అంటుంది. మరైతే ఏం చేద్దామనుకుంటున్నావు అని అడుగుతాడు అతను. మీరు నన్ను పులిలాగా మార్చారంటే అప్పుడు నేను మనుషులకు, జంతువులకు కూడా భయపడాల్సిన అవసరం ఉండదు, నిర్భయంగా ఉండొచ్చు అంటుంది. దాని దురాశకు సాధువు ఆశ్చర్యపోతాడు. కానీ ఏం జరుగుతుందో చూద్దామని తథాస్తు అంటాడు. వెంటనే అది పులిగా మారిపోతుంది. మారగానే అడవి లోపలికి వెళ్ళిపోకుండా ఆ సాధువు వైపు ఆకలిగా చూస్తుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, నన్ను తినేస్తావా ఏంటి అంటాడు సాధు. అంతేగా మరి అని అది అతని పైకి ఎగురుతుంది. వెంటనే సాధువు పునఃమూషిక భవ అంటాడు. అంతే, పులిలా గాండిస్తూ పైకి దుమికింది ఎలుకలాగా అయిపోయి కింద పడి కీజుమంటూ ఒక మూలకు వెళ్తుంది. ఎలుకను పిల్లిగాను, పిల్లిని కుక్కగాను, కుక్కను పులిగాను మార్చిన వ్యక్తి మళ్ళీ దాన్ని ఎలుగులా మార్చలేడా? ఆ మాత్రం ఇంగితము దానికి లేదు. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా దానికి మళ్ళీ తప్పలేదన్నమాట. సో పునఃమూషిక భవ అంటే, పునః అంటే మళ్ళీ, మూషిక అంటే ఎలుక, భవ అంటే అయిపో అనేసి, అంటే మళ్ళీ ఎలుకగా మారిపోమని చెప్పడం అన్నమాట. ఓకే, హరే కృష్ణ.